నమస్కారం. నేను నిన్నటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నా. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమొచ్చిద్దా అని. నాకు యాక్చువల్గా వచ్చిన డౌట్ ఏంటంటే, ఆ పుచ్చకాయకి లోపల కలర్గా ఉండాలని చెప్పేసి ఎవరో ఇంజెక్ట్ చేసేసి అలా ఇచ్చిన పుచ్చకాయని వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి అలా ఉంచేసరికి ఇక లోపల మొత్తం పాయిజన్ అయిపోయి అలా వీళ్ళు తిన్న తర్వాత చనిపోయారని అనుకున్నా. తీరా ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమో తెలుసా, వాళ్ళ బాడీలో గుండె, మెదడు, ఇంకొన్ని ఆర్గాన్స్ మొత్తం ఆకుపచ్చగా మారిపోయాయంట. పుచ్చకాయ ఎంత కల్తీ అయినా, ఎంత ఫుడ్ పాయిజన్ అయినా లోపల ఆర్గాన్స్ అంత భయంకరంగా డ్యామేజ్ అవ్వంట, పాడవ్వంట. నలుగురు అంతే. మహమ్మద్, అతని పేరు అబ్దుల్లానా, అతను కానీ వాళ్ళ ఆవిడ నస్రీన్ కానీ, ఆ పిల్లలు అయేషా, జైనాబో ఎవరో, ఇద్దరు ఆడపిల్లలు, భార్యాభర్తలు. ఇక్కడ క్లియర్గా ఫోరెన్సిక్ దానిలో వచ్చిన ప్రైమరీ ఏంటంటే, వాళ్ళ మీద ఎవరో విషప్రయోగం చేశారు. అంటే ఆ రోజు నైట్ పార్టీకి వచ్చిన వాళ్ళు అంతా ఎంజాయ్ చేశారు. వెళుతూ ఈ నలుగురికి ఎవరన్నా ఏదన్నా తినిపించాలి ఉండాలి, అందులో విషం కలిపారు. దానివల్ల నలుగురు సేమ్ ఒకలాగే చనిపోయారు. ఇది ఒక రీజన్. నెంబర్ 2, లేదు వీళ్ళ నలుగురు వచ్చేసి అందరిని పంపించాక ఇక చనిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోయి విషం తీసుకొని ఉండాలి, ఆత్మహత్య. అది నెంబర్ 2. నెంబర్ 3, ఈ పుచ్చకాయకి సంబంధించి వీళ్ళకి ఇచ్చేటప్పుడు దానిలోని విషం ఇంజెక్ట్ చేసి ఇచ్చుండాలి, చంపాలని ఇచ్చుండాలి వాళ్ళు. నెంబర్ 3 అది. నెంబర్ 4, నిజంగా ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయి ఉండాలి. ఫుడ్ పాయిజన్ అయితే ఇలా అవ్వదని అంటున్నారు. అందులో ఈ అబ్దుల్లానా మొహమ్మద్ ఇతను ఒంట్లో వచ్చేసి మార్ఫిన్, ఇది వచ్చేసి హెవీ అయితే చనిపోతారు మనుషులు, అది ఉంది ఇతని బాడీలో, హెవీగా ఉంది. ఎలా ఇది? ఇతనికి సంబంధించి ఈ సంవత్సరం అంట ఒక కీలకమైనటువంటి రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ కేసు సంబంధించి ఇతని సాక్షి అంట. ఐ థింక్ 2019లో అనుకుంటుంది. ఒక మహిళ ఒక చోట ఫ్లాట్ కొనింది. ఆ రియల్ ఎస్టేట్ రియల్టర్ కావచ్చు, బిల్డర్ కావచ్చు, ఆమెను చీట్ చేశాడు. అందులో కీలకమైన సాక్షి ఈ ఫ్యామిలీ హెడ్ అబ్దుల్లానా మొహమ్మద్ ఇతను. ఇంకా ఆల్మోస్ట్ ఈ కేసు క్లోజ్ అయిద్దంట. ఇతను ఇచ్చే సాక్ష్యాన్ని బేస్ చేసి కేసు క్లోజ్ చేయాలి, లేదన్నప్పుడు ఆ బిల్డర్కి రిలేటెడ్గా ఫైన్ వేయటమా లైక్ ఎలా ఏంటో తెలిసిద్దంట. వాళ్ళు ఎవరైనా చంపించి ఉండొచ్చు. సో చంపించారా అంటే విషప్రయోగం చేశారా, లేదు బెర్రీస్ ఎత్తనే చనిపోయాడా, లేక ఫుడ్ పాయిజనా, ఇండెప్త్లో మళ్ళా ఫోరెన్సిక్ నిపుణులు ఆ వీళ్ళ శాంపిల్స్ని మరలా పైకి పంపారు. వాళ్ళు బేసిక్గా బాడీని అటాప్సీ అనేది అంటారు. అది చెక్ చేస్తున్నప్పుడు హ్యూమన్ అనాటమీ అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్ అండి, పోస్ట్ మార్టం, ఎందుకు మనకు తెలిసిన భాషలో మాట్లాడుకుందాం. ఆ పోస్ట్ మార్టం చేసినప్పుడు ప్రైమరీగా లోపల ఏమైంది ఏంటంటే చెక్ చేస్తారు ఆర్గాన్స్. అలా చూస్తే భయంకరంగా విషపూరితం అయిపోయారు లోపల వాళ్ళ ఆర్గాన్స్. అంత హెవీగా అంటే ఖచ్చితంగా వీళ్ళ మీద విషప్రయోగం జరిగి ఉండాలా వేరే వాళ్ళ ద్వారా, లేదా వీళ్ళ విషయం తీసుకొని ఉండాలా, లేదు వీరికి ఇచ్చిన పుచ్చకాయలోనే విషం కలిపి ఇచ్చి ఉండాలా. ఫుడ్ పాయిజన్ వల్ల అయితే ఇంత అయితే కాదని అంటున్నారు. సో ఫైనల్ రిపోర్ట్ వచ్చినాక మరలా మాట్లాడుకుందాం. మన ఎవరో భయపడ్డారు పుచ్చకాయ తినాలంటే, అలా ఏం వద్దులేండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టకండి, బయట కొన్నప్పుడు జాగ్రత్త చూసి కొనుక్కోండి. అండ్ మీరు కాయ తెచ్చాక 1 or 2 డేస్లో తినేయండి, ఎక్కువ రోజులు ఉంచకండి. తింటున్నప్పుడు ఏ కొంచెం తేడా ఉన్నా పడేయండి, తినకండి. నైట్ టైం మాత్రం మ్యాక్సిమం 9 తర్వాత ఫ్రూట్స్ తినకండి.